3 సంవత్సరాల నుండి ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తూ వచ్చాం. ఇది 4వ సంవత్సరం. మన అందరి సంకల్పం ఏంటంటే మన ఊరికి గుడి నిర్మాణం జరగాలి, గుడి బ్రహ్మాండం గుడి కావాలని ఒకటి, మన బడి బాగా జరగాలని, ఊరంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆ సంకల్పం కింద మనం కార్యక్రమం ప్రారంభించాం. మన గ్రామస్తుల సంకల్పం చాలా అత్యంత అద్భుతమైందని రుజువు ఏంటంటే అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు అతి ముఖ్యమైన ఒక విషయం మీకు చెప్పాలన్నాను. మన గ్రామంలో వాళ్ళు, మన గ్రామానికి సంబంధించిన వాళ్ళు, మన గ్రామానికి ఎవరైతే కొంచెమైనా సరే సంబంధం ఉందో వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేస్తూ వచ్చారు. అందరికీ మీకు ఆ పాంప్లెట్ ఇచ్చారు. వాటిలో ఎవరెవరు గత 4 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలకి వాళ్ళ సందాలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. కానీ అంతకంటే అతి ముఖ్యమైన విషయం మీకు సభాముఖంగా చెప్పాలని నేను ధైర్యం చేసి ఈ కార్యక్రమాన్ని ఆపి ఇప్పుడు తీసుకున్నాను. దయచేసి గమనించండి. మన గుడి నిర్మిస్తున్నాము. మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం 60 లక్షలు గ్రాంట్ ఇస్తుందని, మనం 30 లక్షల రూపాయలు దానికి డిపాజిట్ చేశామని, అవి చాలక 30 లక్షల రూపాయలు ఇప్పుడు పెట్టుబడి పెడితే మన రామాలయము శివాలయం 2 కూడా ఇప్పుడు ఈ నిర్మాణ దశకు వచ్చినాయి. తర్వాత మన గ్రామంలో బడికి కూడా స్థలం, ఆట స్థలం కావాలంటే ఎక్స్టెండ్ చేసి దానికి 15 లక్షలు 20 లక్షల దాకా ఖర్చు పెట్టి ఆ స్థలాలు కూడా సేకరించారు. 2 కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశాం. వాటి గురించి వివరం మీకు తర్వాత వివరిస్తాను. ఇప్పుడు అతి ముఖ్యమైన కార్యక్రమం నేను వచ్చింది ఎందుకంటే అసలు మన గ్రామం అంటే తెలియదు, మన గ్రామానికి ఎలాంటి బంధం లేదు. కానీ 2 దేవాలయాలకి అతి ముఖ్యంగా ధ్వజస్తంభాలు కావాలి, ధ్వజారోహణ ఉండాలి. ఆ ధ్వజస్తంభాలని మనం తీసుకొచ్చి వాటిని స్థాపన చేయాలి. వాటికి ఖర్చు పెట్టడానికి ఇంత అంతా ఖర్చు పెడదాము. ధ్వజస్తంభ దాతలు ఎవరు ఉన్నారా, విగ్రహదాతలు ఎవరు ఉన్నారా, ఇలా వెతుకుతూ అందరిని అడుగుతూ వచ్చాము. మన అదృష్టం ఏంటంటే ఒక మహోన్నతమైన వ్యక్తి మనకు లభించాడు. మనం స్వచ్ఛందంగా ఈ ధ్వజస్తంభాలు కూడా దేవాలయాలకి ఈ కట్టె స్తంభాలు చెక్కతో చేసిన స్తంభాలే ఎక్కువ వాడతారు. కానీ కొన్ని దేవాలయాలకి ఇప్పుడు దాన్ని అవకాశం లేక రాతి స్తంభాలు కూడా పెడుతున్నారు. మేము అయ్యవారిని అడిగాం, ధ్వజస్తంభాలకి కట్టెదే వాడాలన్నా రాతి స్తంభం వాడాలన్నా అని. ఆయన ఏం చెప్పారో తెలుసా, శివాలయానికైతే మీరు రాతి స్తంభం అయినా పర్లేదు, రామాలయానికి మాత్రం ధ్వజస్తంభం చెక్కదా ఉండాలా, కానీ రెండింటికి చెక్క అయితే చాలా మంచిది. కొంచెం ఏ పని ముఖ్యం దాన్ని బట్టి ఆపి మాట్లాడదాం. కాబట్టి ఆ 2 దొరికితే మంచిది అన్నారు. ఇవి తీసుకోవాలి అంటే మనం అటవీ శాఖని సంప్రదించి ప్రభుత్వాన్ని పర్మిషన్ తీసుకొని ఆ ప్రభుత్వ అనుమతి తీసుకొని అడవి నుంచి చాలా దాదాపు ధ్వజస్తంభం ఎత్తు 35 అడుగులు ఒకటి, 36 అడుగులు ఒకటి, అంత పొడవు ఉండాలి. అలాంటి ధ్వజస్తంభాలు వచ్చి మనం దాన్ని నెలకొల్పాలా. దానికి ఆలోచిస్తున్నప్పుడు ఒక మహోన్నత వ్యక్తి మనకు లభించారు. వారు స్వచ్ఛందంగా ప్రకటించారు. వారిని ఇప్పుడు సన్మానం చేద్దాం, మీ అందరికీ కూడా సన్మానం చేసి ఆ మహోన్నత వ్యక్తి చూద్దాం అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. దయచేసి ఆయన పేరులోనే చాలా గొప్పది ఉంది, త్రిమూర్తులు. అసలు అన్నీ ఆవిర్భించినాయి. ఆయన నూజివీడు, ఆయన స్వతహాగా మామూలుగా టింబర్ డిపోని నిర్వహిస్తుంటారు. వారిని మాకు పరిచయం చేసింది రాము. ఆయన పూర్తి పేరు రామ్మోహన్ రావు. నాకున్న లోపం ఏంటంటే అందరి పేరు నాకు తెలియదు. ఏ పేరు పిలుస్తారో ఆ పేరు అని మాట్లాడుతుంటారు. ఎస్ఆర్కేటి రాము గారు రావాలి. ఎస్ఆర్కేటి రాము అని ఎందుకంటారో నాకు మొన్నటిదాకా తెలియదు. రామ్మోహన్ రావు పూర్తి పేరు, కానీ అందరు పిలిచి ఎస్ఆర్కేటి రాము అంటారు. కానీ ఈయన వెళ్ళి ఈ మహోన్నత వ్యక్తిని అడిగి ఆ మహోన్నత వ్యక్తి ఇచ్చిన మొత్తం కూడా నా మాటల్లో కంటే కూడా ఆయన మాటల్లో చెప్తే బాగుంటుందని నేను రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను ఆయనకి అసలు పరిచయం లేదు. నా ఫ్రెండ్ అతను గన్నవరం పక్క ఉంటే వాళ్ళు శివాలయం కడుతున్నారు.
సరే వాళ్ళని అడిగాను, మీకు ధ్వజస్తంభం ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఏందని. వాళ్ళు అన్నారు, పలానా త్రిమూర్తులు గారు ఉన్నారు నూజివేడ్లో, ఆయన అయితే ఇస్తాడు అన్నారు. సరే ఆయన దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని త్రిమూర్తులు గారికి ఫోన్ చేసి, ఏమండి మాకు గుడి కడుతున్నాము, 2 ధ్వజస్తంభాలు కావాలండి, డబ్బులు ఇస్తాను అని చెప్పారు. డబ్బులు అయితే నా దగ్గర రావద్దండి, నేను ఊరికినే ఇస్తాను అని త్రిమూర్తి గారు చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ 2వ రోజు మళ్ళీ నేను ఫోన్ చేశాను, అసలు అవునా కాదా అని. అవునండి నేను ఇస్తానండి, మీ వాళ్ళు ఎవరు ఉంటే పిలమండి అన్నారు. అప్పుడు సీతారామయ్య గారికి ఫోన్ చేసి, ఇట్టా మన ధ్వజస్తంభాలు ఇస్తా ఉన్నారు, పలానా నూజివేడు అతను, మీరు అందరు కలిసి రండి అని చెప్పాను. అప్పుడు సీతారామయ్య వాళ్ళు ఓ 15 మంది కలిసి వచ్చారు. వస్తే త్రిమూర్తులు గారు మాకు డ్రింక్స్ ఆయనే స్వయంగా ఇచ్చారు. స్వయంగా డ్రింక్స్ ఆయనే ఇచ్చి మమ్మల్ని అందరూ ఆహ్వానించి ఆ పుస్తకం మీద, సందర్భ పుస్తకం మీద రాసి ఇచ్చారు. నిజంగా ఒక వ్యక్తిని పొగొట్టడానికి తెగట్టానికి కొన్ని కారణాలు ఉంటాయి, కానీ ఈ త్రిమూర్తి గారిని పొగట్టానికి కూడా ప్రత్యేక కారణం కాదు. ఆయన ఎంత ఇదంటే వ్యాపారం చేస్తూ కూడా మేము డబ్బు ఇచ్చి కొనుక్కెళ్తాము ధ్వజస్తంభాలని, డబ్బు అచ్చి అయితే నా దగ్గర రావక్కర్లేదు, మీకు ఉచితంగానే ఇస్తాను అంటే రియల్లీ ఆయన ఎంత గొప్ప వ్యక్తో ఇప్పుడు మనకు అందరికీ అర్థమైపోయింది. ఆ వ్యక్తిని పిలిచి సన్మానం చేసుకొని మీరు సంక్రాంతి సన్మానాలు రావాలి అంటే ఆయన అక్కడి నుంచి నూజివీడు నుంచి ఈ కార్యక్రమం ఇచ్చేశారు. ఒక్కసారి మన గ్రామ ప్రజలకి అందరి ఆయన ఆశీస్సులు అందజేసి ఒక్క మాట మాట్లాడాల్సిందిగా త్రిమూర్తులు గారిని ప్రార్థిస్తున్నాను. పెద్దలందరికీ నమస్కారం. మాది నూజివేడు. అందరికీ నమస్కారం. అంటే డేర్ కావాలి మనిషికి. ఆ డేర్ అనేది ఆ వ్యక్తి ఒక త్రిమూర్తుల గారికే ఉందని నేను చెబుతున్నాను. సంపాదితం ఎవరైనా సంపాదిస్తారు, సంపాదితం కూడా ఒక డేర్ అంటూ కావాలి మనిషికి. ఈ కార్యక్రమంలో నాకు తెలిసింది చాలా తక్కువ. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి రాముకి సీతారామయ్య గారికి కనెక్షను. వాళ్ళు ఏమేమి మాట్లాడినారో నేను పూర్తిగా వివరించలేకపోతున్నాను. అది సీతారామయ్య గారిని వివరించవలసిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. రాము ఫోన్ చేసినప్పుడు ఎట్లా మనకు ధ్వజస్తంభాలు ఇస్తామన్నారు నూజివీడు అంటే, మేమందరం కలిసి ఒక 10 మంది కారు వేసుకొని వెళ్ళటం జరిగింది. పోయిన తర్వాత మాకు ఆయన కూర్చోబెట్టి కుర్చీల్లో డింకు తీసుకొని చెప్తున్నారు. ఆయన ఎట్టుంటాడో కావాలనుకున్నాం త్రిమూర్తులు గారంటే. తర్వాత ఈయనేనని తెలిసింది మాకు. మనమైతే అంత ఉందాతనంలో ఉండి, అరే మన వర్కర్లు చాలా మంది ఉండారాడా, మరి వాళ్ళకి మంచినీళ్ళు ఇండి, కూల్ డ్రింక్ ఇండి, టీ ఇండి అంటాం. ఆయన స్వయంగా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆయన గళాసుల్లో పోచి మనకు మా అందరికి కూల్ డ్రింక్ ఇచ్చి, ఆంధ్ర ధ్వజస్తంభాలు ఎంత అవుతాయి అంటే 3 లక్షల రూపాయలు అవుతాయి అన్నాడు. 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలు నేను మీరు బాడిగ పెట్టుకోండి, నేను ఇక్కడ పూజ చేయించి నేను మీ లారీకి ఎత్తుతాను, ట్రాన్స్పోర్ట్ మాత్రం మీరు పెట్టుకోండి అని చెప్పాడు. సరే మా సంక్రాంతి సంబరాలకి రావాలండి మీరు అంటే సరే అని అన్నాడు. నిన్న ఫోన్ చేసి నేను రాలేని సీతారామయ్య గారు, నాకు పని ఉంది, మరి నాకు పని పడిందంటే, కాదండి మీరు తప్పకుండా రావాలా, పని ఆపుకోవాల్సిందేనంటే నా మాట కాదనలేక, రాము మాట కాదనలేక వచ్చాడు ఆయన. అది సంగతి. ఈ కుర్చీలో కూర్చున్న మహా గొప్ప వ్యక్తి నా దృష్టిలో. నేను దాదాపు ఎవరికి దండం పెట్టను. ఎందుకు అంటే, ముందు వాళ్ళ టెంపర్ డిపోకి వెళ్ళాం, బల్ల తీసుకొచ్చేసాడు, 2 కుర్చీలు తీసుకొచ్చేసాడు. తర్వాత
జ్యూస్ తీసుకొచ్చి అందరికి ఆయన ఇచ్చాడు. 14 మంది పోయాం. రాము ఒక 4, మేము ఒక 11 మంది డ్రైవర్ తోటి, మొత్తం 15 మంది. అన్నీ ఆయన సర్వ్ చేసిన తర్వాత మీ ఓనర్ గారిని పిలవండి మాట్లాడాలన్నాం. నేనేనండి అన్నాడు. బెత్తరపోయాం నిజం చెప్పాలంటే, నోట మాట రాలా. అప్పుడు పెట్టాము దండాలు. ఎందుకంటే ఎంత సింప్లిసిటీ నేను ఎక్కడ చూడాల. ఉంటారు సింప్లిసిటీ. నైస్ స్కూల్ పూర్ణ సింప్లిసిటీగా ఆయన ఒక పేరు నా దృష్టిలో. తర్వాత తిమూర్తులు గారే. అందుకని ఈయనకు సన్మానం చేయాలి తప్పనిసరి. కానీ మేమందరం అనుకొని ఆ రోజు రమ్మని పిలిస్తే నాకు వీలు పడదండి అన్నాడు మొదట. కాదండి రావాలి ఎట్టన్నా కానీ అంటే సరే ఆలోచిస్తానన్నాడు. రాము ఇది వెంటబడి ఆయన చేశాడు. కారణం రామే చప్పట్లు కొట్టాల్సింది ముందు. థ్యాంక్ యూ అన్నాడు. సెల్ ఫోన్ ఆపి పైకి రావాలి త్వరగా. ఈ ముగ్గురు వచ్చి కేవికే రామారావు గారు ఈ యంగ్ యూత్ అయినా ఇప్పటికి ఇంకా 75-78 సంవత్సరాలు ఉన్నాయి. అయినా మన ఊరు వచ్చి ఓపిక చూసి ఈ జనాన్ని కానీ మన ప్రదర్శన కానీ మన నిర్వహణ కానీ మెచ్చుకోవాలని ప్రకటించారు. వేదిక మీద రావాల్సిన గురువు గారిని కోరుతున్నాను. కూడా గురువే చనిపోయిన నాతన కోడసో గారికి, జీవీఆర్ గారికి, నాతన వెంకటేశ్వర అందరికీ దాదాపు ఎస్ఎన్ కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరికి ఆయన గురువే. ఓకేనండి. మరి ఈరోజు సంక్రాంతి సంబరాలు విచ్చేసినటువంటి అతిథులకు, పెద్దలకు, మరి ముఖ్యంగా త్రిమూర్తి గారులకు, మరి విచ్చేసిన గ్రామస్తులకు అందరికీ కూడా జనభాగం జ్ఞానం వికసింపనీయుమా, నీ గ్రామం క్షేమం పూర్వమా. నీ జ్ఞానం వికసింపనీయుమా, నీ గ్రామం క్షేమం పూర్వమా. నీ దేశం కోసం పని చేయుమా, నీ దేశం కోసం పని చేయుమా. ఈ జగతికి వెలుగులు అందించుమా, నీ జ్ఞానం వికసింపనీయుమా, నీ గ్రామం క్షేమం పూర్వమా. 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 నీ దేశం కోసం పని చేయుమా, నీ దేశం కోసం పని చేయుమా. ఈ జగతికి వెలుగులు అందించుమా, నీ జ్ఞానం వికసింపనీయుమా, నీ గ్రామం క్షేమం పూర్వమా. నీ జ్ఞానం
థ్యాంక్ యూ యాపిల్ బీట్ అనే గీతానికి వస్తున్నారు. వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి, నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం, నువ్వు నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా